అందరూ నమస్కారం. ముందు వీడియో వచ్చే కదా, ఇక రెండో వీడియో. దీనికి ఎయిటింగ్ కూడా పెడతలేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. 1 మినిట్ క్లోజ్ చేస్తాం. బండి భగీరథ్ ఇతనిని పోలీసు కస్టడీకి కనుక తీసుకుంటే చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. ఎందుకు పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు ఏం చేస్తారు? ముందు అతను క్వశ్చన్ చేస్తారు. అతను చెప్పిన దాని తగ్గట్టుగా వీళ్ళ దగ్గర ఆధారం ఉంటే సరే, వీళ్ళ దగ్గర ఆధారానికి అతను చెప్పిన డిఫరెన్స్ ఉందనుకోండి, మరి ఇదేంటమ్మా అని ఫోటో, ఇదేంటమ్మా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సంథింగ్ వస్తువులు ఏదో చూపిస్తారు. ఇక అప్పుడు అతను ఒప్పుకోక తప్పదు. జరిగిందేంటి అది ఇప్పుడు జరగబోతుంది. 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు ఒప్పుకుంది. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 27, 28, 29 ఈ 3 రోజులు ఇప్పుడు అతను పోలీస్ కస్టడీలో ఉండబోతూ ఉన్నాడు. పోలీసులు ఇప్పుడు అతను అడిగేదానిని బట్టి ఈ కేసు ఇంకెంత స్ట్రాంగ్ అయింది, ఈ కేసు వీక్ అయితే లేదా తెలిసింది. కోర్టు ఏం చెప్పిందంటే అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించొద్దు, అతడిని కొట్టవద్దు, డైలీ మార్నింగ్ పోలీస్ కస్టడీకి తీసుకునేటప్పుడు వైద్య పరీక్షలు చేయాలి, ఈవినింగ్ పోలీస్ కస్టడీ అయిపోయి మరలా జైలుకి పంపేటప్పుడు మరలా వైద్య పరీక్షలు చేయాలి, మరలా మార్నింగ్ పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళాలని అన్నారు. సో ప్రతిదీ కూడా కోర్టు గమనిస్తూ ఉంది, సమాజం గమనిస్తుంది. ఈ మూమెంట్లో పోలీసులు తప్పు అయితే చేయరు. కానీ అతని చేత నిజాలు చెప్పించాలంటే ఈ కేసును అసైన్ చేసింది కూకట్పల్లి డీసీపీ రీతిరాజు గారికి. ఆ మేడం చాలా సిన్సియర్ అని విన్నా. మరి ఆమె కేసు ఎలా డీల్ చేస్తారో, ఈ భగీరథ్ నోటి వెంట ఈ పోక్సో కేసు సంబంధించి నిజాలు ఎలా చెప్పిస్తారేంటో 27, 28, 29 ఈ 3 రోజులని తెలియచ్చు, 3 రోజుల తర్వాతనే తెలియచ్చు. సో రేపు పోలీస్ కస్టడీకి బండి భగీరథని అప్పచెప్పబోతూ ఉన్నారు.